శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ బంగారంతో నిండిన కుండ నీదే బిడ్డ. ఈ సాయి తండ్రి మీద నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను, నీ సంతోషం పదింతలవుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ మనసు ఎందుకు ప్రతిక్షణం ఆందోళన చెందుతుంది? దేనికోసం, ఏం జరుగుతుందో అని ఆందోళనతో ఎప్పుడు కూడా నీ మనసుకి గాయం చేసుకుంటున్నావు. ప్రతి క్షణం కూడా ఆ భయంతోనే బ్రతుకుతున్నావమ్మా. నీకు ఈ సాయి ఉన్నారనే సంగతి కూడా మర్చిపోతున్నావు తల్లి. ప్రతిసారి నీలో ఆ భయాన్ని పోగొట్టడానికి ఈ సందేశాలను పంపుతూ ఉంటాను. నేను ఎంత చెప్పినా వాటి గురించి పదే పదే తలుచుకుంటూ నువ్వు భయపడుతూ ఉన్నావు. ఏం జరుగుతుందో, అసలు నా జీవితం ఎందుకు ఇలా మారిపోయింది, నేను ఎంతగానో నమ్మిన నా సాయి కూడా నాకు తోడుగా లేడు, నేను ఎంతగా ప్రార్థించినా నా బాబాగారు నన్ను కరుణించడం లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావు బిడ్డ. నేను అన్ని ప్రదేశాల్లో కూడా వ్యాపించి ఉన్నాను కదా అని నీకు పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాను. నేను లేని చోటంటూ లేనే లేదు తల్లి. భక్తుల భావాలు అనుసరించి ఎక్కడైనా సరే నేను ప్రతి క్షణం కూడా వారి ముందే ప్రత్యక్షమవుతూ ఉన్నాను. నువ్వు ఒక రాయిలో నన్ను చూడాలనుకుంటే నీకు ఆ రాయిలోనే నేను దర్శనమిస్తాను బిడ్డ. నా నామస్మరణం చేసిన వారికి నేను ఎప్పుడు కూడా గుర్తు చేస్తూనే ఉంటాను, గుర్తుకొస్తూనే ఉంటాను. నీలో ఉన్న ఆ భయాలు, పిరిగితనమన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఎప్పుడు కూడా గుర్తు చేస్తూనే ఉంటాను తల్లి. నీ మనసు ఎప్పుడైతే కలత చెందుతుందో ఆ క్షణం నా నామాన్ని పలుకు, నీకు వెంటనే దర్శనమిస్తానమ్మా. అది ఏ రూపంలో అయినా సరే నీ కళ్ళ ముందు నీకు కనపడతాను. బాబా, నా కోసం అంటూ ఎవరైనా ఉన్నారా అంటే అది నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు తల్లి అని నేను ఎప్పుడు కూడా అంటూ ఉంటా కదా. ఈరోజే నీ కోసమే నేనే స్వయంగా వచ్చాను. నాకు ఏమిస్తావో నీ మనసుకు తోచినంత దక్షిణని ఇవ్వు. నువ్వు దానికి 10 తిరిగి నేను ఇస్తానమ్మా. ఆ క్షణం నువ్వు పొందే ఆనందము, ఆ సంతోషం కూడా 10 నా వైపు నుంచి సంపూర్ణ హృదయంతో చూడు తల్లి. నేను వైపు అలాగే చేస్తాను. ఎవరైతే ఈ గురువు యొక్క మహిమను, గొప్పదనాన్ని గ్రహిస్తారో వారు నిజంగా ధన్యుల తల్లి. నేను ఇప్పుడుగా కొత్తగా అనుగ్రహించేది ఏముందో చెప్పు. నేను ఎప్పుడు కూడా నా అనుగ్రహం నీపైన ఉంది బిడ్డ. నీ మనసులోని కోరిక కూడా, ఎలాంటి సమస్య ఉన్నా కూడా, ఎలాంటి సంశయాలున్నా కూడా అవి పూర్తిగా తీరిపోతాయి. జీవులన్నీ కూడా సమానం. అన్నిటి యందు అహింస భావం కానీ, పాము కానీ, తేలు కానీ అన్నిటికీ కూడా అధిష్టానం ఈశ్వరుడే బిడ్డ. ఆయన సంకల్పం లేనిదే ఎవరైనా ఏ అపాయాన్ని కూడా చేయగలరా? ఈ విశ్వమంతా కూడా ఈశ్వరుని ఆధీనంలోనే ఉంది. ఇక్కడ నువ్వు ఏది కూడా స్వతంత్రం కాదు. సర్వజీవుల్లో కూడా నిన్ను దర్శించేవారే నాకు నిజమైన పాత్రని తెలుసుకో తల్లి. నువ్వు చాలా ఆతృతగా ఉన్నావు. నీ సంపూర్ణ హృదయాన్ని మనసుతో సహా నాకు భిక్షగా సమర్పించు. రాత్రంతా కూడా నాకు నిద్ర లేదు. ఎందుకో తెలుసా తల్లి, నువ్వు పడుకున్నా కూడా నీ మనసు నీ పడక చుట్టూ కూడా బాబా బాబా అని తిరుగుతూ ఉంది. అందుకే నీకు ఏదైనా మంచి చేయాలని ఒక సందేశం ద్వారా నీకు పిలుపును అందిస్తున్నాను. 1 అడుగు నా వైపుకు వేస్తే 10 అడుగులు నీ వైపుకు వేస్తాను తల్లి అని చెప్పడానికి నీ పక్కనే కూర్చున్నాను. నీవు నన్ను గుర్తించలేదు, కానీ నువ్వు గుర్తించడం మాత్రం నాకు క్షుణ్ణంగా తెలుస్తుంది. గత ఎన్నో సంవత్సరాలుగా నీ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఎవ్వరి గురించి కూడా తప్పుగా మాట్లాడవద్దు బిడ్డ. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చెల్లించుకో. వారి మాటల్ని ఏమీ కూడా గుచ్చుకోవు కదా. ఇతరులు చేసే పనులకు ఫలితం వారి అనుభవిస్తారు. నువ్వు చేసే పనులకు మాత్రమే ఫలితం నీకు ఉంటుంది. ఆ భగవంతుడు నిన్ను ఎలా సృష్టించాలనుకుంటాడో అలాగే సృష్టిస్తాడు. బిడ్డ, జీవితం ఏ ఒక్క క్షణంలో కూడా మారిపోదు. కానీ ఒక్క క్షణంలో నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల నీ జీవితమే మారిపోతుందమ్మా.
కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి తీసుకో. మంచి నిర్ణయాలే తీసుకో. ఆలస్యమైనా పర్లేదమ్మా. నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని బాగు చేసేదై ఉండాలి. సమయం మించిపోతుందని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా వాళ్ళ వెంటే వెళ్ళిపోవద్దు. వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని నీ నిర్ణయాలు మార్చుకోవద్దమ్మా. నువ్వు ఆలోచించి తీసుకున్న నీ నిర్ణయమే నీ జీవితానికి పూలబాట అవుతుంది. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా సరే నేనున్నానని ధైర్యాన్ని వదులుకోవద్దమ్మా. అదే నిన్ను నడిపిస్తుంది. నీ నడకకు దారి చూపించేది కూడా నేనే బిడ్డ. నేను నిరంతరం కూడా నీ చుట్టూ తిరుగుతూనే ఉంటున్నాను. ఎప్పుడు కూడా నీ చేతిని పట్టుకుని నడిపిస్తూనే ఉంటానమ్మా. నేను ఉన్నన్ని రోజులు కూడా నీకు ఎలాంటి ఆపద రాదు బిడ్డ. ధైర్యంగా ఉండు. నువ్వు కావాల్సింది సాధించుకోవాలి అన్నప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిస్థితులకి భయపడొద్దమ్మా. నీ తండ్రిగా నేనున్నాను కదా. ఎల్లవేళ్ళ కూడా నా బిడ్డల్ని నిన్ను కాపాడుకుంటూనే ఉంటున్నాను. నువ్వు చేయాల్సిందంతా కూడా నీ గమ్యాన్ని చేరుకోవడానికి నడుస్తూ ఉండడమే బిడ్డ. అందులో ఎటువంటి అడ్డంకాలు ఎదురైనా సరే లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడం. నీకు సరైన దారిని నేను చూపిస్తానని చెప్పాను కదమ్మా. మరి నువ్వు చేయాల్సింది కేవలం నడవడం. అది కూడా చేయలేనంటే ఎలా చెప్పు తల్లి. నువ్వు తప్పకుండా నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలవు. నువ్వు ఎలా అయితే నీ జీవితాన్ని ఊహించుకుంటున్నావో అలాంటి జీవితాన్ని నువ్వు పొందగలవు బిడ్డ. అది అతి దగ్గరలోనే ఉంది. నీ సంకల్ప బలం చాలా గొప్ప తల్లి. దాని ముందు నీ జాతకాలు ముహూర్తాల్లాంటివి ఏవైనా సరే చాలా చిన్నవి బిడ్డ. నీ తండ్రి ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడనే బలంతోనే నువ్వు ముందుకు వెళ్ళు. విజయం ఆలస్యమైనా సరే నువ్వు బాధపడకమ్మా. చెడు కర్మఫలం వెళ్ళిపోతుందని సంతోషపడు. నీకు ఎన్ని జాతక దోషాలు ఉన్నా సరే నీ తండ్రి ఉన్నాడు కదా. అన్నింటినీ కూడా పక్కకు నెట్టేయమ్మా. ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను. ధైర్యంగా ఉండు. ఈ తండ్రి ఆరాధన వల్ల నీకు ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది. దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్లుగా నడుచుకోవడం శ్రేయస్కరం బిడ్డ. ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం పెట్టు. నీకు చాలా మేలు కలుగుతుంది తల్లి. నీకు ఉన్న దాంట్లో సహాయం చేయడం నేర్చుకో. ప్రశాంతమైన మనసుతో ఉండు. నిర్మలమైన మనసుతో అందరినీ చూడు. నీ చుట్టూ ఉన్నవారిలో భగవంతుని చూడు. తప్పకుండా నేను సాక్షాత్కరిస్తానమ్మా. నా మాట ఎప్పుడు కూడా అబద్ధం కాదు తల్లి. పొల్లుపోదు కూడా. ఆలస్యం అవుతుందేమో కానీ అది నీ యొక్క శ్రద్ధకి సబూరికి పరీక్ష తల్లి. నా మాటకి కట్టుబడి ఉంటావు కదా తల్లి. నేను చేసేది తప్పకుండా చేస్తాను. నువ్వు పూర్తి విశ్వాసంతో సహనాన్ని కలిగి ఉంటే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను బిడ్డ. దానికి కొంత సమయం అయితే అవుతుంది. కాబట్టి నువ్వు అడిగింది ఏదైనా సరే తప్పకుండా నీకు అందించి తీరుతాను. ఎప్పుడు కూడా మనసులో ఎలాంటి చెడు ఆలోచన కానీ ఎలాంటి దురుద్దేశం కానీ లేకుండా సంతోషంగా ఉండు తల్లి. ముందుగా అన్నిటికన్నీ కూడా నా బాబా నా వెనక అన్నిటికీ నాకు తోడుగా నీడగా రక్షగా ఉంటారని నమ్మకంతో ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.